दिल्ली कानून साज असेंबली के इंतखाब के लिए अपनी मुहिम के दौरान बीजेपी लीडर रमेश बुधवरी ने प्रियंका गांधी वायनाड एमपी के बारे में नामुनासिब अल्फाज कहते हुए कहा कि अगर वो अपनी सीट जीत जाते तो वो हल्के की सड़कों को प्रियंका गांधी के गालों की तरह हमवार कर देंगे। इस तरह बीजेपी लीडर के अल्फाज के बाद एक बड़ा तनाज़ा पैदा हो गया, जिसको लेकर कांग्रेस पार्टी कायदीन ने रमेश बुधवरी को प्रियंका गांधी से मुआफ़ी मांगते हुए अपने अल्फाज वापस लेने का मुतालबा किया। इसी के तहत आज भैंसा शहर में साबिका रुकन असेंबली ओ मधोल हल्का कांग्रेस पार्टी इंचार्ज भोसले नारायण राव पटेल की हिदायत और शेख नोमान निर्मल जिला कांग्रेस यूथ नायब सदर की क़ियादत में यूथ कांग्रेस कायदीन ने भैंसा शहर के अम्बेडकर मुजस्समे के सामने रमेश बुधवरी बीजेपी एमपी के अलामती पतले को नजर आतिश किया। साथ ही इस मौके पर शेख नोमान निर्मल जिला कांग्रेस यूथ नायब सदर शेख आहाद साहिल भैंसा कांग्रेस सदर के अलावा रमेश बुधवरी के जो अल्फाज है श्रीमती प्रियंका गांधी के बारे में वो गलत है। बीजेपी और बीजेपी के लीडर हमेशा औरतों की इज्जत करे, न संविधान की इज्जत करे, तो अब ऐसा चलने वाला नहीं है। कांग्रेस के कार्यकर्ता खामोश नहीं रहेंगे और हम आज यूथ कांग्रेस की जानिब से ये एहतजाज कर रहे। रमेश जो दिल्ली के रमेश बुधवरी है उनके जो अल्फाज है श्रीमती प्रियंका गांधी के बारे में वो गलत है। बीजेपी और बीजेपी के लीडर हमेशा औरतों की इज्जत करे, न संविधान की इज्जत करे, तो अब ऐसा चलने वाला नहीं है। कांग्रेस के कार्यकर्ता खामोश नहीं रहेंगे और हम आज यूथ कांग्रेस की जानिब से ये एहतजाज कर रहे। रमेश बुधवरी के जो अल्फाज है वो अल्फाज वापिस ले, वरना हम खामोश बैठने वाले नहीं हैं। పార్లమెంట్ ఎంపీ రమేష్ బుధవరి గారు మన అగ్రనేత ప్రియాంక గాంధీ గారిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు మన బీజేపీ గవర్నమెంట్ ఇంతకుముందు కూడా చూసినాం. మనం మహిళల పట్ల ఎంత వాళ్ళు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒక అగ్రనేత, దేశానికి మన అగ్రనేత అయిన ప్రియాంక గాంధీ మీద అలాంటి మాటలు మాట్లాడిందంటే మన నార్మల్ వ్యక్తులపైన, నార్మల్ మహిళలపై కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి రమేష్ బుధవరి గారు ఇప్పటికైనా ముందు ఇలాంటి వ్యాఖ్యలు లేకపోతే మాత్రం రాబోయే రోజుల్లో చాలా కఠినంగా వివరించాల్సి ఉంటుంది. కాబట్టి మేము ఈరోజు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మా ముదోల్ అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో, అలాగే మా మండల కమిటీ మా ముదోల్ ఆధ్వర్యంలో మేము ఈరోజు మా గౌరవ నారాయణరావు పటేల్ గారి ఆదేశానుసారం ఈరోజు మేము ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈరోజు ముదోల్ నియోజకవర్గంలోని భైంసా పట్టణంలో ఈ యొక్క రమేష్ బుధవరి గారిని యొక్క కుటుంబంలో దహనం చేయడం జరుగుతుంది. ఎందుకనగా ఇతను ఒక మహిళ అయినటువంటి, ఒక భారత స్వతంత్ర దేశంలో పుట్టినటువంటి ఒక ఎంపీ మహిళ ప్రియాంక గాంధీపై ఈ యొక్క రమేష్ బుధవరి గారు బాగా వరస్తుగా అంటే ఎంత మాటలతోటి దుష్ప్రభావంతో మాట్లాడి అమ్మ అంటే వారిపైన ఈ చంపలలాగా రోడ్లు వేయాలి, రోడ్లు ఉండాలి ఆ విధంగా వేసి దానికి నేను ముదోల్ మండల్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఖండిస్తున్నాము. ఇది మేము మా రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శివచంద్ర ఆదేశాల మేరకు మరియు ఒక మా లోకల్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే అయినటువంటి నారాయణరావు పటేల్ గారి ఆదేశాల మేరకు ఈ దిష్టి బొమ్మను కాల్చివేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మన నిర్మల్ డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ నోమాన్ గారు మరియు మన ముదోల్ నియోజకవర్గ ప్రెసిడెంట్ మొహమ్మద్ షఫీ మరియు ముదోల్ మండల అధ్యక్షులు దీక్షిత్ గారు కార్యక్రమంలో పాల్గొనడం చేస్తుంది. ఇకపైన రమేష్ బుధవరి గారు ఇట్లాంటి వ్యాఖ్యలు చేయొద్దని మేము ఖండిస్తున్నాము. దీనికి అనేపుడు చేసిన వ్యాఖ్యలపైన వెంటనే చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా భారీ ఆందోళన చేపడతామని మీకు గట్టిగా ఇస్తున్నాను రమేష్ బుధవరి గారు అని ఆ విధంగా నేను ముదోల్ మండల్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఖండిస్తున్నాము. ఇది మేము మా రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శివచంద్ర ఆదేశాల మేరకు మరియు ఒక మా లోకల్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే అయినటువంటి నారాయణరావు పటేల్ గారి ఆదేశాల మేరకు ఈ దిష్టి బొమ్మను కాల్చివేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మన నిర్మల్ డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ నోమాన్ గారు మరియు మన ముదోల్ నియోజకవర్గ ప్రెసిడెంట్ మొహమ్మద్
మహమ్మద్ షఫీ మరియు ముదల్ మండల అధ్యక్షులు ఇషిద్ గారు కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఇకపైన రమేష్ బిదురు గారు ఇట్లాంటి వ్యాఖ్యలు చేయొద్దని మేము ఖండిస్తున్నాము. దీనికి అడవులు చేసిన వ్యాఖ్యలపైన వెంటనే చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా భారీ ఆందోళన చేపడతామని మీకు గట్టిగా ఇస్తున్నాను. రమేష్ బిదురు గారు రమేష్ బిదురే డౌన్ డౌన్ రమేష్ బిదురే డౌన్ డౌన్ రమేష్ బిదురే వెంటనే క్షమాపణ చెప్పాలి. 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 రమేష్ బిదురే డౌన్ డౌన్ రమేష్ బిదురే డౌన్ డౌన్ Ramash Jindabad! Youth Congress Jindabad!